హాయ్ గైస్. ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ ఇంకా ఒక బ్యాడ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. ముందు నార్మలైజేషన్‌లో నాకు 2 మార్క్స్ తగ్గినాయి. నా బాధలో నేనుంటే ఒక్కొక్క కమెంట్ అసలు చూస్తే పొట్టున వస్తుంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఇంకా ఈ వీడియోలో ప్రొఫెషనల్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్తా నేను. అడ్మిన్ అక్క ఇంకా వీడియో పెట్టలేదు. ఈమె రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాయమైపోయింది, ఏడికి పోయినావు, అసలు ఉన్నావా ఇంకా, ఇట్లా మంచిగా క్యూట్ కమెంట్స్ వస్తున్నాయన్నమాట. సో, నాకు ఇంతకుముందు 58 మార్క్స్ ఉండే అని చెప్పి మీకు తెలుసు కదా! నార్మలైజేషన్‌లో అవి 56.10 అయిందనమాట. అంటే నాకు 2 మార్క్స్ తగ్గినాయి. 2 మార్క్స్ ఇన్ ద సెన్స్ 1.90 మార్క్స్ తగ్గినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫస్ట్ షిఫ్ట్ పీపుల్. మార్క్స్ పెరిగినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మా ఫ్రెండ్స్‌కి కూడా పెరిగినాయి. సో, ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్ యాజ్ వెల్ యాజ్ హ్యాపీ ఫర్ యూ టూ. నేను యాక్చువల్‌గా రిజల్ట్స్ వచ్చిన ఈ 2 డేస్ నుంచి కొంచెం డిప్రెషన్ అనే ఓషన్‌లో ఉన్నా అనమాట. సో, వీడియో చేయడానికి అంత ఇంట్రెస్ట్ రాలేదు నాకు. యాక్చువల్‌గా రిజల్ట్స్ చూసుకున్న 20-30 మినిట్స్ వరకు పార్కిన్సన్ పేషెంట్ లెక్క మొత్తం షివర్ అయినాయి చేతులు. అంటే అంత బాధేసింది. అంత డిసప్పాయింట్మెంట్‌లో ఉన్నా నేను. సెకండ్ షిఫ్ట్ వాళ్ళందరూ ఇదే కండిషన్‌లో ఉంటారబ్బా ఆల్మోస్ట్. అంటే ఒక్కొక్కరికి దగ్గర 2 మార్క్స్ 2 మార్క్స్ నుంచి 4 మార్క్స్ తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా 4 మార్క్స్ తగ్గినాయని మనకు చాలామంది కమెంట్ చేసిర్రు. సో సాడ్ ఫర్ దెమ్. చాలా డిఫరెన్స్ వస్తది. ఏమైందంటే నా ఎగ్జాంపులే చెప్తా. ఇంతకుముందు మా షిఫ్ట్ మా కేటగిరీలో మా షిఫ్ట్ కాదు, మా కేటగిరీ మా జోన్‌లోనే ఉన్నవాళ్ళు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు. ఒక 2-3 మెంబర్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా తీసుకోండి అని చెప్పి. సో, వాళ్ళకి ఇంతకుముందు 55 ఇంకా 56 మార్క్స్ ఉండే అనమాట. వాళ్ళకేమైంది 2 మార్క్స్ ఒకరికి, 3 మార్క్స్ ఒకరికి అట్లా పెరిగినాయి. ఇప్పుడు వాళ్ళకి 57, 58 అయినాయి. నాకేమైంది 58 ఉండే. అంటే మాకు ఇంతకుముందు 4 మార్క్స్ డిఫరెంట్ ఉండే. ఇప్పుడు నాకు 4 మార్క్స్ ఎక్కువ ఉండే. ఇప్పుడు నాకేమైంది 2 మార్క్స్ డిక్రీజ్ అయ్యి నేను 56లోకి వచ్చిన. ఇప్పుడు వాళ్ళ కంటే ముందు వెళ్ళిర్రు. నాకేమనిపిస్తుందంటే నాకు తెలిసే ఇట్లా 2-3 మెంబర్స్ ఉన్నారు. ఇంకా తెలియని వాళ్ళకి ఎంత పెరిగిందో కదా, అది నాకు తెలియదు కదా అన్న బాధ ఉందనమాట. అన్న భయం ఉంది నాకు ప్రెజెంట్‌గా. ఓకే, వాళ్ళకి పెరిగినాయి హ్యాపీ. కానీ ఈ నార్మలైజేషన్ వల్ల మొత్తం అప్ అండ్ డౌన్స్ అయినాయి, ఫ్లక్చుయేషన్స్ అయినాయి చాలా రిజల్ట్స్. నాకే కాదు అందరికి అట్లనే జరిగింది. సో, భయం ఉందనమాట ఏమవుతుంది అని చెప్పేసి. ఇంతకుముందు 58 ఉన్నప్పుడు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ 100% జాబ్ వస్తుంది అని. ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటే 7th జోన్ అంటే నేను అనుకున్న ప్రకారం చెప్తున్నా 7th జోన్. సో, కాంపిటీషన్ ప్రకారం కూడా ఒక 4th ప్లేస్లో ఉంటుంది. ఇంకా నాకు రిజర్వేషన్ ఉంది. అందులో బై డిఫాల్ట్ నేను అమ్మాయిని, అంటే 33% హారిజాంటల్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫేవర్ అయ్యి పక్కా నాకు జాబ్ వస్తుంది. 58 మార్క్స్ డీసెంట్ మార్క్స్ కదా, గుడ్ మార్క్స్ అని చెప్పేసి నాకు ఉండే అనమాట. ఇప్పుడు ఇక 56కి పడిపోయే వరకు నాకు అసలు కొంచెం హోప్స్ తగ్గినాయి. అంటే అది చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు 70-80% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి నాకు జాబ్ రావడానికి. ఇంతకుముందు 100% ఛాన్సెస్ ఉండే అని చెప్పి నేను ఫీల్ అయినా. సో, ఇంత బాధ ఉండే అనమాట. చాలా డిప్రెస్ అయినా కొంచెం. చాలా ఫీల్ అయినా. ఆహ్, తగ్గినాయి కదా అని చెప్పేసి. అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ రాలే వీడియో చేయడానికి. అయినా నేను షార్ట్ పెట్టిన నాకు మీరు చూడలేరు కావచ్చు. పోస్ట్ కూడా పెట్టిన ద వెరీ నెక్స్ట్ మార్నింగ్. అంతేగా దరిద్రం ఎప్పుడు డార్లింగ్ లెక్క పక్కలనే ఉంటది. ఏం చేయలేం దానికి. ఇంత దరిద్రంలో కూడా అదృష్టం ఏం తెలుసా? అంటే నాకు జస్ట్ 2 మార్క్స్ తగ్గినాయి. 4 మార్క్స్, 3 మార్క్స్ తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకా ఫీల్ అవుతుంటారు చాలా. సో, ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ వాళ్ళందరూ ఏమనుకోవాలంటే 4 మార్క్స్ తగ్గిన వాళ్ళు నాతో పాటు నా షిఫ్ట్ వాళ్ళందరికీ తగ్గినాయి కదా అని అనుకోవాలి. 3 మార్క్స్ తగ్గినోళ్ళు, 4 మార్క్స్ తగ్గినోళ్ళు ఉన్నారు కదా అనుకోవాలి. నాలాగా 2 మార్క్స్ తగ్గినోళ్ళు, 3-4 మార్క్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు కదా, నేను బెటర్ అని ఫీల్ అవ్వాలి. 1 మార్క్ తగ్గినోళ్ళు అయితే అసలు ఇంకా ఫరకే పడొద్దు. 1 మార్కే కదా అని చెప్పేసి లైట్ తీసుకోవాలి. అది అనమాట. చెప్పడం ఈజీనే, ఆ ప్లేస్లో ఉంటేనే అర్థమవుతుంది. యెస్, ఐఎమ్ ఇన్ దట్ ఫేస్. సో, ఐ కెన్ ఫీల్ దట్. సో, ఇంకేం చేయలేం మనం, జరిగిపోయింది. సో, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ హోప్స్ ఓవర్ కాన్ఫిడెంట్ లేకుండా జస్ట్ హోప్స్ పెట్టుకోవడం అంతే. సో, ఇన్ని రోజులు రిజల్ట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేసినాం కదా మనం అందరం. సెకండ్ షిఫ్ట్ అయితే లిటరల్లీ అపాయింట్మెంట్ తీసుకొని మరీ డిసప్పాయింట్మెంట్ కోసం లైన్‌లో వెయిట్ చేసినట్టుంది పరిస్థితి. అంతే, మార్క్స్ తగ్గితే ఎవరికైనా డిసప్పాయింట్మెంట్ వస్తుంది కదబ్బా, కొంచెమన్నా ఫీల్ అవుతాం. అట్లనే నేను కూడా ఫీల్ అవుతున్నా. సో, కొంచెం గ్యాప్ ఇచ్చిన జస్ట్ 1 డేనో, హాఫ్ డేనో అంతే. నేను ఎటు పోతా చెప్పండి మిమ్మల్ని వదిలేసి. ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అంట. అబ్బా ఏందబ్బా ఇప్పుడేనా ఇట్లాంటి క్వెషన్, అట్లీస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అయినా రానివ్వండి కదా. అంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ యువర్ కన్సర్న్. ప్లాన్ బి ఉండాలి అని చెప్పడం కరెక్టే. కానీ ఆ మనసుకు తీసుకోవడానికి కూడా రావట్లేదు, కష్టంగా ఉంది బాగా. సో, గ్రహాలన్నీ అనుగ్రహించి
కొంచెం దేవుడు కూడా ఒకసారి నా వైపు సైట్ కొడితే జాబ్ వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా లేదు అబ్బా ఇట్లా చెప్పడానికి కూడా మంచిగా లేదు. సో అనుకున్నది ఏం జరగలేదు అని అంటే ఇంకా ఏం లే చక్కగా పెళ్ళి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తా. చూడండి పెళ్ళి చేసుకుంటే మస్తు బిజీ అయిపోతాయి కదా, అప్పుడు వీడియోస్ చేయను కదా, మీరు నన్ను మిస్ అవుతారు కదా. సో మీరు నా కోసం నాకు జాబ్ రావాలని కోరుకోండి. ఇంతమంది మాటలో ఎవరో ఒక మాట అయితే వింటాడు కదా అతను. సో జోక్ అనమాట. సో అది నెక్స్ట్ ప్లాన్స్ ఇంకేం పెట్టుకోలేదు నేను. ప్లీజ్ అబ్బా ఇప్పుడే నెక్స్ట్ ఏంటి అని అడగకండి, కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే ఇట్లా అనిపిస్తుంది అప్పుడే ఫిక్స్ అయ్యిరా నాకు వస్తుందా రాదా రాదా అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లీస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ వరకు వెయిట్ చేద్దాం. అప్పుడు అడగండి, అప్పుడు నేను ఏమనుకుంటున్నానో చెప్తా. అంతే గైస్. సెకండ్ షిఫ్ట్ వాళ్ళందరూ డీప్ సారోళ్ళు ఉంటారు, ఉంటుంటారు ఫుల్. ఇట్స్ ఓకే, ఇది అయిపోయింది, ఇంకా ఇప్పుడు మనం ఏం చేయలేము, ఫీల్ అయ్యి కూడా వేస్టే. అఫ్కోర్స్ ఫీలింగ్ ఉంటుంది, కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ షుడ్ ఓవర్కమ్ అంతే. మన షిఫ్ట్ వాళ్ళందరికీ తగ్గింది మనతో పాటు, అదొకటే అనుకోవాలి. ఇంకా అంతే గైస్. ఫీల్ ఏం అవ్వకండి, ఇట్స్ ఓకే, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. హోప్స్ పెట్టుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ఓవర్ హోప్స్ వద్దు. అంతే ఇంకా. హోప్ ఫర్ ద బెస్ట్. అందరికీ జాబ్స్ రావాలని కోరుకుందాం. ఇంకా అంతే గైస్. ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం మనం. ఇంకా చెప్పడం మర్చిపోయినా, ఇదే న్యూస్. ఇంకా పిఎల్ గురించే చెప్పిన కదా, ప్రొవిజనల్ లిస్ట్ అని చెప్పేసి. చాలా వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొడుతున్న పోస్ట్ మీరు అందరు చూసుంటారు. నేను ఒక 3 days బ్యాకే అయితే పోస్ట్లోనే ఏదో వీడియోలోనో చిన్నగా ఇంక్లూడ్ చేసిన ఇట్లా అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు క్లియర్గా చెప్తా దానికోసం. సో బడ్జెట్ లేదు కదా గవర్నమెంట్ దగ్గర, చాలా ఎక్కువ. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్టీ వాళ్ళకి, ల్యాబ్ టెక్నీషియన్స్కి, ఇంకా ఫార్మసిస్ట్కి ఇద్దరిది కలిపితే మనది ఒక 700 పోస్టులు, ఎల్టీ వాళ్ళది ఒక 1200 పోస్టులు, అట్లా దగ్గర దగ్గర 2000 అవుతాయి కదా. వాటికి ఫస్ట్ రిక్రూట్మెంట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు గవర్నమెంట్ అని చెప్పేసి టాక్. ఇంకా ఏఎన్ఎం వాళ్ళు, నర్సింగ్ వాళ్ళు 2K ఈజీగా ఉంటారు. వాళ్ళది మనకంటే పోస్టింగ్స్ కదా, వాళ్ళకి ఎలక్షన్స్ తర్వాత చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి టాక్. ఫస్ట్ ఎల్టీ ఇంకా ఫార్మసిస్ట్కి అయితే అవ్వచ్చు. ఈ మా ఏమంటారు 19th తర్వాత, లేకపోతే ఈ మంత్ ఎండింగ్ లోపు పిఎల్ రావచ్చు, పక్కా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అదృష్టం బాగుంటే మనం అనుకున్నట్లు June 2కి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా రావచ్చు. సో హోప్ ఫర్ దట్. వస్తే చాలా బెటర్, చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అయిపోయినట్లు అవుతుంది. ఇంకా అంతే గైస్. ఇంకేమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం అక్కడ మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో అది చెప్తా ఏంటి అది, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి వాటి గురించి చెప్పుకుందాం. ఇంకేమైనా ఉంటే ఇంకా నెక్స్ట్ వీడియో ఏం కావాలో అడిగితే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా అంతే, ఎవరు ఫీల్ కాకండి. సెకండ్ షిఫ్ట్ వాళ్ళు, ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్. మంచిగా హ్యాపీ చిల్ మూడ్లో ఉండుంటారు. చిల్గా ఎంజాయ్ చేయండి అట్లనే. అంతే గైస్. సీ యూ లేటర్. ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. బాయ్.